భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, కుకట్పల్లి, నాంపల్లి, సెంట్రల్ బస్ స్టేషన్, తిరుమల, రామకృష్ణ బీచ్, విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విజయవాడ ఎంజీ రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయట తిరగద్దని సూచన చేస్తూ ఉంది. సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లు, అలాగే ఎయిర్పోర్ట్స్, అలాగే జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో కూడా అవసరం లేకుండా బయటకు రావద్దు, ఎక్కువ తిరగద్దని కూడా చెప్తూ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం గంటకి కూడా అప్డేట్స్ని రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే పాక్ ఏ దుశ్చర్యకు పాల్పడుతున్నా కానీ దాన్ని వెంటనే తిరిగి మన ఆర్మీ దళాలు తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏ క్షణాన్న పాక్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దాడులు చేయడానికి అవకాశం ఉందా అనేది ఒక అన్వేషిస్తుంది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా చాలా అప్రమత్తమైంది. త్రివిధ దళాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అంటే సముద్ర తీర ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాల్లోని జనసమర్థం గల ప్రాంతాలన్నింటినీ కూడా చాలా అప్రమత్తం చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ప్రధానంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయిన శంషాబాద్, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్లో తిరుమల, అలాగే బీచ్ ప్రముఖంగా అంతర్జాతీయంగా పేరొందిన విశాఖ బీచ్, విశాఖపట్నం మీద పాక్ కన్నేసిందని ఒక సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఈ 14 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దీంట్లో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు కూకట్పల్లి ప్రాంతంలో చాలా జనసమర్థం ఎక్కువగా ఉంటారు, చాలా ఎక్కువగా జనం తిరుగుతూ ఉంటారు. దానివల్ల కూకట్పల్లి ప్రాంతాన్ని కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే విజయవాడ రైల్వే స్టేషన్, విజయవాడ బస్ స్టేషన్, అలాగే ఎంజీ రోడ్డు, అంటే విజయవాడలో ప్రధానంగా రద్దీగా ఉండే మెయిన్ మార్కెట్ రోడ్డు, దీన్ని కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలో బీచ్కి అనేక మంది ప్రజలు నిత్యం వస్తూ ఉంటారు. అలాగే విశాఖలో అనేక ప్రాంతాలు రద్దీగా ఉండే ప్రాంతాలు, అది ప్రముఖ పర్యాటక ప్రాంతమే కాకుండా నావికాదళ కేంద్రం కూడా. అలాగే అనేక ముఖ్యమైన భారతదేశానికి సంబంధించిన, హిందుస్థాన్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు విశాఖ నుంచి కూడా కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధం నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఇక్కడ మనకు చూసినట్లయితే కోస్తా తీరంలో ఓఎన్జీసీకి సంబంధించిన కార్యకలాపాలు చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓఎన్జీసీ తవ్వకాలు, చమురు వెలికితీయటం, రవాణా చేయటం, ఇక్కడ క్షేత్రాలు కూడా ప్రముఖంగా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ క్షేత్రాలను కూడా చాలా హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఈరోజు మాక్ డ్రిల్ చేసి అప్రమత్తమయ్యారు. ఈ ఓఎన్జీసీ రవ క్షేత్రం కావచ్చు, తాటిపాక రిఫైనరీ కావచ్చు, సముద్రంలో ఉన్న ఇతర షీకి సంబంధించిన ఓఎన్జీసీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కావచ్చు. మొత్తానికి చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో పాక్ ఇండియా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనసమర్థం గల ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రత కూడా పెంచమని చెప్పి తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే అలర్ట్గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఇప్పటికే అధికార యంత్రాంగంతో, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోటి, డీజీలతోటి ఇప్పటికే సమీక్షలు నిర్వహించిన పరిస్థితి ఉంది. వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేయడంతో మరింతగా
ఈ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మరింతగా బందోబస్తును భద్రతను పెంచే పరిస్థితి ఉంది. అనవసరంగా ఎవరూ కూడా బయట తిరగొద్దు, గుంపులుగా ఉండొద్దని చెప్పి కూడా ఈ ప్రాంతాల్లో చూడాలని చెప్పేసి కూడా కేంద్రం సూచన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే విశాఖపట్నం, అలాగే తిరుమల, అలాగే చూసినట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా జనసమ్మర్దంగా ఉండడమే కాకుండా రోజు కూడా విశాఖ రైల్వే స్టేషన్ కావచ్చు, విజయవాడ రైల్వే స్టేషను, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మొత్తం జనం ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బందోబస్తు కూడా పెంచడంతో పాటు కదలికల మీద కూడా, కొందరు అనుమానితుల మీద కూడా నిఘా పెట్టాలని చెప్పి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పుడే జిల్లా అధికారులతో కూడా ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మూర్తి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీరామూర్తి.